90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. చాలా మంది పేరెంట్స్ మగపిల్లల పెంపకం విషయానికి వస్తే తెలుసో తెలియకు కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటుంటాయి. ఇవాల్టి కాలానికి ఇద్దరిని ఈక్వల్గా చూడాలి, ఈక్వల్గా పెంచాలి అని చెప్తూ ఉన్నారు. బట్ ఇంకా ఎక్కడో వ్యత్యాసాలు కనిపిస్తూ ఉన్నాయి. మగపిల్లల విషయంలో తెలుసో తెలియకో ప్రతి తండ్రి ఎస్పెషల్లీ చేసే తప్పులేంటి, ఒక్కసారైనా సరే వీడియో చూసిన తర్వాత గ్రహించుకొని ఇలా చేస్తే ఈ కాన్సిక్వెన్సెస్ ఉంటాయని తెలుసుకోగలిగే ఆ ప్రయత్నమే నా ఈ వీడియో. సో ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, తెలుసో తెలియకో చేసే తప్పులేంటి అసలు? ఆడపిల్లలైనా మగపిల్లలైనా జనరల్గా తల్లిదండ్రులు ఇద్దరి పెంపకం ప్రభావం అనేది వాళ్ళ మీద ఉంటుంది. అయితే ఏ వయసు వరకు ఉంటుంది అనేది ఒకటి చర్చనీయాంశం. మనం చూస్తే మొదటి 10 ఏళ్ళు చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఆ తర్వాత వాళ్ళ స్నేహితుల ప్రభావం అనేది పిల్లల మీద చాలా మొదలవుతూ ఉంటుంది. పుట్టినప్పటి నుంచి 5 ఏళ్ల వరకు అంటే ఒక రకమైన ఇంపాక్ట్, 5 నుంచి 10 ఏళ్ల వరకు ఒక రకమైన ఇంపాక్ట్ ఉంటుంది. ఎస్పెషలీ అంటే తల్లి పెంపకమా తండ్రి పెంపకమా అనేది పక్కన పెడితే మనకి జనరల్గా మన వాళ్ళల్లో అంటే సౌత్ ఇండియాలో కానీ ఇండియాలో కానీ ఎస్పెషలీ చేసే తప్పు ఏంటంటే సంపాదన మగవాడి వంతు, పిల్లల పెంపకం బాధ్యత ఆడవాళ్ళదే అన్నట్టుగా ఒక అలవాటుగా అయిపోయింది. సో అంటే మగవాళ్ళు ఏంటంటే కష్టపడి బయటికి వెళ్ళి కష్టపడి రావటం, అలిసిపోవటం, దాంతో పిల్లల సంగతులన్నీ పిల్లల పెంపకం అంతా తల్లే కూర్చోవటం అనేది జరుగుతూ ఉంటుంది జనరల్గా ప్రక్రియ. బట్ తండ్రి పిల్లల్లో వాళ్ళ వ్యక్తిత్వంలో ఏమేమి కావాలి అనేది ఖచ్చితంగా కొన్ని తండ్రి అంటే పనిగట్టుకుని అదొక బాధ్యతలాగా చేయాల్సిన అవసరం ఇప్పుడు ఖచ్చితంగా కనపడుతుంది. ముందు లేదేమో కానీ క్లియర్గా తెలుస్తుంది. అసలు తండ్రి కూడా ఇన్వాల్వ్ అయ్యి పెంచే పెంపకంలో పెరిగిన పిల్లలకి తండ్రి సంపాదన మాత్రమే చూసుకుంటూ మిగిలిన బాధ్యతలు, చదువు, సంస్కారం, పిల్లలకి నేర్పే విషయాలు అన్ని బాధ్యతలు తల్లి మీద వదిలేసిన పిల్లల్లోనూ తేడా క్లియర్గా కనిపిస్తుంది. చేయి అందించి వాళ్ళకి చెప్పాల్సిన తన ప్రవర్తన ద్వారా కానీ పిల్లలకి చెప్తూ కానీ కొన్ని విషయాలు పిల్లల్లోకి మనసుల్లో నాటుకునేలాగా కొన్ని చేయగలగాలి. క్యాలిక్యులేటెడ్ రిస్క్స్ తీసుకోవటం ఎలా అనేది తండ్రి భరోసాతో అది నేర్పగలగాలి పిల్లలకి. ఏదైనా చేయగలను, నేను సాధించగలను అనే ఒక నమ్మకాన్ని పిల్లల్లో పెట్టాల్సింది, నేర్పించాల్సిన బాధ్యత తండ్రి మీద ఎక్కువ ఉంటుంది. ఆ ఆత్మవిశ్వాసం, ఆ క్యాలిక్యులేటెడ్ రిస్క్ నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలగాలి, నేను సంపాదించే దాని మీద కాకుండా అది బోనస్ కింద ఉంటుంది. బట్ ఇప్పుడు ఎవరికి వాళ్ళు సంపాదించుకునే స్థితిలో తయారు చేస్తే అసలు తల్లిదండ్రులు సంపాదించే దాని వైపు పిల్లలు నోరు తెరుచుకుని చూడాల్సిన పరిస్థితి రానివ్వకుండా పిల్లల్ని పెంచగలగాలి. తన సొంత కాళ్ళ మీద పిల్లలు నిలబడగలిగే ఆత్మవిశ్వాసాన్ని, ఏం చేసైనా సరే నా బ్రతుకు నేను బ్రతకగలను అనే ఒక కాన్ఫిడెన్స్ని పిల్లల్లో తండ్రి ఇవ్వగలగాలి పిల్లలకి. అతి గారాబం అనేది అసలు చేయకూడదు. ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు చేసే తప్పు ఏంటంటే వాళ్ళు కష్టాల్లోంచి, స్క్రాచ్ నుంచి, రూపాయి నుంచి కష్టపడి పైకి వచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి తీరని కోరికలు, వాళ్ళు పెరిగే వయసులో వాళ్ళు అనుభవించలేనివి, వాళ్ళు కావాలనుకుని పొందలేక నిరాశ చెందినవి, అలాంటి ఆ డిసప్పాయింట్మెంట్స్, అలాంటి వ్యధ తమ పిల్లలకు ఉండకూడదు అనేది చాలామంది తల్లిదండ్రులకు ఉంటుంది. దాంతో ఏంటంటే ఒకటి ఇవ్వాల్సిన దగ్గర 2 ఇవ్వటం, అవసరం లేనివి అన్నీ కొనివ్వటం, బాగా పెంచాలి అనే తపనలో అవసరం లేనివి అవసరమైనవి అడిగి అడక్క ముందే పిల్లలకి ఇచ్చేయటం, ఇలాంటివి చేయటం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే వాల్యూ అనేది తెలియదు. వాళ్ళు ఏదైతే లైఫ్ స్టైల్లో జీవిస్తున్నారో దాని వాల్యూ వాళ్ళకి తెలియకుండా పోతుంది కొంతమందికి. అదొక తప్పు. ఇంకోటి మగపిల్లలకి ఆడపిల్లలకి తేడా చూపించటం. నువ్వేంట్రా మగాడివి, నువ్వు ఎలా అయినా ఉండొచ్చు, నువ్వు ఎలా అయినా చేయొచ్చు, నువ్వు ఏంటి దర్జాగా బ్రతుకుతావు, ఓడలు బండ్లు అయినట్టు సీన్లన్నీ రివర్స్ అయిపోయినాయి. మగపిల్లల ఆడపిల్లలా కాకుండా ఇప్పుడు ఇద్దరిని సమానంగా చూసి ఇద్దరికీ సమానంగా ఆస్తి హక్కులు ఇవన్నీ అంటున్నప్పుడు నువ్వు పెంచేటప్పుడు కూడా ఇద్దరిని ఒకేలాగా, ఇద్దరు చదువుని కెపాసిటీని బట్టి ఇద్దరిని మంచి యూనివర్సిటీల్లో అట్లా చదివించగలగాలి. ఇంకొకటి పిల్లలకి ఎడ్యుకేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే నువ్వు చదవకపోయినా పర్లేదు,
మనకు ఆస్తులు ఉన్నాయి బ్రతికేస్తాడు, లేకపోతే అది చూసుకుని నేను ఇచ్చేది ఇది చూసుకుని బ్రతికేస్తాడు, ఆ కంపెనీ చూసుకుని అదే లాగిచ్చేస్తాడు అని అనుకోవటం కంటే ఆ కంపెనీని నడపగలిగే ఆత్మస్థైర్యం, దాని మీద నాలెడ్జ్, ఒక కాన్సెప్ట్, ఆ కంపెనీని నడిపించగల ఒక నాయకత్వ లక్షణాలు, ఇవన్నీ పిల్లల్లో వస్తున్నాయా లేదా అనేది కూడా చూసుకోగలగాలి. ఇప్పుడు కంపెనీ ఇచ్చేస్తే దాన్ని దివాళా తీయించాడు అనుకోండి, అప్పుడేంటి? సో ఇవన్నీ ఉండాలి, తెలియాలి అంటే కంపల్సరీ మంచి ఎడ్యుకేషన్ ఉండాలి. ఎడ్యుకేషన్ కూడా ఎట్లా కరెక్ట్గా అంటే టైంకి 100కి 90 మార్కులు వచ్చినాయా లేదా అనే దానికంటే టైంకి అన్ని సబ్జెక్టులు కంప్లీట్ చేస్తున్నాడా, అంటే కన్సిస్టెంట్గా ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నాడా లేదా అనేది చూసుకోగలగాలి. దురలవాట్లు ఇవాళ రేపు ఆల్కహాల్, డ్రగ్స్ అన్నీ కామన్ అయిపోయినాయి. వాటిల్లో పడి కొట్టుకుపోతున్నారా పిల్లలు, వాటిల్లోకి వెళ్తున్నారు, అట్రాక్ట్ అవుతున్నారు అని తెలిసినప్పుడు ఎలా దాన్ని కరెక్ట్ చేయగలగాలి. అసలు వాటి వైపు వెళ్లకుండా తల్లి తండ్రి ఎలాంటి అవగాహనతో పిల్లల్ని పెంచాలి అనేది ఇవాళ ఎస్పెషల్లీ అదొకటి. పిల్లలకి ఖచ్చితంగా చెప్పాల్సింది ఏంటంటే, ఇవాళ కాలాన ఇది నా స్వార్జితం, మీరు మీది సంపాదించటం అలవాటు చేసుకుని మీ బ్రతుకు మీరు బ్రతకటం నేర్చుకోండి. మా తర్వాత మేము శుభ్రంగా ఉండి వృద్ధాప్యం అంతా హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఏదొచ్చినా మేము సంపాదించిన దాన్ని మా ఖర్చులకు పోగా మా తర్వాత మిగిలింది ఎంతమంది పిల్లలైతే ఉంటారో అంతమందికి చెరిసగం అనే కాన్సెప్ట్నే పిల్లలకి తల్లిదండ్రులు నేర్పించగలగాలి. ఇది నీకు ఇది నీకు ఇది నీకు ముందలే పేర్లు పెట్టేసి అది నాది ఇది నీది, అది నాది ఇది తగ్గింది అది ఎక్కువైంది అని వీళ్ళు తన్నుకోవటం ఇవన్నీ అనవసరం. పిల్లలు సొంత కాళ్ళ మీద నిలబడగలిగేలా వాళ్ళని తయారు చేసే బాధ్యత తల్లిదండ్రులది. ఆ తర్వాత వాళ్ళు ఇవ్వాలనుకున్నది తల్లిదండ్రుల తర్వాత పిల్లలకి చెందాలి అనే అదే అంటే సంప్రదాయంలాగా అలవాటు చేయగలగాలి పిల్లలకి. ఏది చేస్తే నువ్వు బ్రతికేయొచ్చు అనే ఒక క్లారిటీ కూడా ఇవ్వగలగాలి. ఏం చేసినా బ్రతికేస్తావు అంటం వేరు, ఇది చేస్తే బాగా బ్రతుకుతావు అనే క్లారిటీ ఇవ్వటం వేరు. సో కాబట్టి ఆత్మవిశ్వాసం ఉండాలి, ఏం చేసైనా నేను ఎలాగైనా బ్రతకగలను అని. కానీ ఎలా అది అనే దానిలో కొన్ని బౌండరీస్ ఉంటాయి, కొన్ని వాల్యూస్ ఉంటాయి, నైతిక విలువలు ఉంటాయి, అవునా, కొన్ని అంటే ప్రిన్సిపల్స్ ఉంటాయి, కొన్ని స్వధర్మాలు ఉంటాయి. ఇలాంటివన్నీ ఆ విలువలు, నైతికత కూడిన బ్రతకటం ఎలా అనేది చిన్నప్పటి నుంచే అవి గనక ఇంకల్కేట్ చేయగలిగితే పిల్లల మనసుల్లో చాలా ఈజీగా వాళ్ళు అంటే జీవితాన్ని ఎదుర్కోగలుగుతారు. ఎదురుచూపులు ఉండవు. పేరెంట్స్ మా తండ్రి ఇది చేస్తాడు ఎదురుచూపులు అసలు ఇంకా నువ్వు బాగా పెంచావు అంటానికి గుర్తొకటే, నువ్వు ఇచ్చేది అసలు అక్కర్లేదు నాన్న, నువ్వు సరిగ్గా నువ్వు సంపాదించింది నువ్వు ఎంజాయ్ చేయి, నేను నా బ్రతుకు బ్రతకగలను అనేలాంటి ఒక కొడుకుని తయారు చేయగలిగితే కనుక అది అల్టిమేట్. నువ్వు ఇచ్చేది నాకు అక్కర్లేదు అంటే మీరే ఎంజాయ్ చేయండి, మీ అవసరాలకు వాడుకోండి, నాది నాకు సరిపోతుంది అన్నదానికి నేను ఉన్న దానిలో నేను బ్రతుకుతాను అనేది గనక కొడుకు అనగలుగుతున్నాడు అంటే వాడు బాగా పెరిగినట్టు లెక్క. కొడుకు మంచాడు అనుకో, తిన్ననైనాడు అనుకో, పద్ధతి అయినాడు అనుకో, నువ్వు ఇచ్చేది అసలు వాడు వద్దంటాడు. ఒకవేళ వాడు తిన్ననైనాడు, పద్ధతి అయినాడు, సరైనాడు కాదనుకో, నువ్వెంత ఇచ్చినా వాడు దాన్ని నిలబెట్టుకోలేడు. నిలబెట్టుకోగలిగిన సమర్థుడు అట్లా ఉన్నప్పుడు వాడు అసలు అక్కర్లేదనే అంటాడు. అర్థమైందా? అలా అని ఎవరికి అంటే ఆస్తి కానీ డబ్బు కానీ అసెట్స్ కానీ ఎవరికి చేదు కాదు. వచ్చినప్పుడు వద్దనమని నువ్వు ఇచ్చేది నాకు కాలి గోటుతో సమానం అని తిరస్కరించమని చెప్పట్లేదు నేను. ఇది మీరు సంపాదించింది మీ ఖర్చులకి, మీ అవసరాలకి, మీ సరదాలకి వాడుకోగా పోగా మిగిలింది ఇచ్చిన చాలు అనే ఒక యాటిట్యూడ్ పిల్లల్లో ఉండగలగాలి. అంతే తప్పితే ఎప్పుడు ఇస్తాడా, ఇదంతా ఆయనే ఇలా చేసేస్తే మాకేం మిగులుద్ది అనుకుంటారు కొంతమంది పిల్లలు. ఎస్పెషలీ స్వార్జితం, తండ్రి కష్టపడి సంపాదించిన దాన్ని అప్పనంగా పిల్లలు ఆశించడం అనేది కరెక్ట్ కాదు. అసలు వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోవాలంతే, అందుకు తన్నుకోవాల్సిన పని లేదు.
దాని గురించి తర్జన భర్జన పడాల్సిన పని లేదు. ఇవాళ రేపు మనం చాలా చూస్తున్నాం. సో మీరు అన్నట్టుగానే పేరెంటింగ్లో ఎస్పెషల్లీ తండ్రి పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. ఎలా గైడ్ చేస్తున్నాము అన్న దానిపైనే ఒక 50% డిపెండ్ అయి ఉంటుంది పేరెంటింగ్లో అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. అలా అని ఉషా ఇవాళ ఉన్న డిస్ట్రాక్షన్స్కి మొత్తం అంటే పిల్లలు చేసే వాటికి మొత్తం పేరెంట్స్దే రెస్పాన్సిబిలిటీ 100% అనే అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయి. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చింది, డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి, బయట ఎన్వైరన్మెంట్లో యాటిట్యూడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అంటే అన్నిటినీ బ్యాలెన్స్ చేయగలగాలి. అయితే పిల్లలు ఎటు కొట్టుకుపోతున్నారు అనేది అయితే మనం దృష్టిలో పెట్టుకుని అబ్జర్వ్ చేయాలి. తప్పదు, తల్లిదండ్రులుగా బాధ్యతగా తీసుకోవాల్సిందే. కాకపోతే ఏంటంటే పిల్లలు కూడా ఒక వయసు వచ్చినా కానీ తల్లిదండ్రులు చెప్పేది మన మంచి కోసమే అనేది ఒకటి దృష్టిలో పెట్టుకోగలగాలి. మీకేం తెలీదు, అంతా మాకు తెలుసు, నేను చూసుకుంటాను, నేను పాస్ అయిపోతాను, నాకు ఉద్యోగం వస్తుంది, ఇలాంటి కబుర్ల కన్నా అవి ఆచరణలో పెట్టగలుగుతున్నాడా లేదా అబ్బాయి కానీ అమ్మాయి కానీ అనేది తెలుసుకోగలగాలి. అయితే ఇందులో స్కూల్స్ పాత్ర కూడా ఉంటుంది. నేను ఇది చెప్పకుండా అయితే ముగించలేను. ఎడ్యుకేషన్ అని మనం మాట్లాడినప్పుడు ఎడ్యుకేషన్లో కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలా సబ్జెక్ట్స్తో పాటు మోరల్ క్లాస్ అనేది ఒకటి పెట్టి, మోరల్ వాల్యూస్ అనేది ఒకటి పెట్టి, రిలీజన్తో సంబంధం లేకుండా, అంటే హిందువుల, క్రిస్టియన్ల, ముస్లిమ్స్ అనే దాంతో సంబంధం లేకుండా మోరల్స్, ఎథిక్స్, నిజాయితీ, ఇవన్నీ ఇంటిగ్రిటీ, ఇవన్నీ కూడా స్కూళ్ళల్లోనే మొదలవ్వాలి. స్కూల్స్లోనే, ఇంట్లో తల్లిదండ్రులు చెప్పగలగాలి, స్కూల్స్లో కూడా దీనికి ఎక్కువ లైఫ్ స్కిల్స్కి అలాగే కోర్ వాల్యూస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన రోజున ఎప్పుడైనా ఫౌండేషన్ బాగుంటే దాని మీద ఎన్ని అంతస్తులు కట్టినా బాగుంటుంది. అసలు అదే బాగాలేనప్పుడు తర్వాత మనం ఏం చేసినా పేకమేడల్లాగా కూలిపోయినట్టుగా వ్యక్తిత్వాలు పిల్లల్లో కూలిపోతూ ఉంటాయి. వ్యక్తిత్వాలు కరెక్ట్గా బలంగా ఫామ్ అవ్వవు. తల్లిదండ్రుల పాత్ర, స్కూల్స్ పాత్ర కూడా ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.